ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. There are many plans in a man's heart, nevertheless the Lord's counsel that will stand. చూడండి నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీ కొరకు సిద్ధపరిచిన ఆయన వాక్కు ఏమై ఉన్నది అనగా నీతో చెప్తూ ఉన్నారు దేవాది దేవుడు. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అనగా నీ సృష్టికర్త అయిన దేవాది దేవుని యొక్క తీర్మానము, డిసైడ్మెంట్ ఎప్పటికీ కూడా స్థిరముగా ఉంటుంది. దానిని మార్చడానికి ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు. నీకు నీ దేవునికి చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. నీ హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టుకొస్తున్నవి. ఒక్క క్షణమునకు అనేకమైన వందల ఆలోచనలు నీవు ఆలోచిస్తూ ఉంటావు. కానీ ఏమి ఆలోచించినా చివరికి నీ బ్రతుకులో నీ సృష్టికర్త అయిన దేవాది దేవుని యొక్క తీర్మానమే స్థిరపరచబడుతోంది. దేవుడు నిర్ణయించిన నిర్ణయమే నీ బ్రతుకులో జరగబోతోంది నేస్తమా. ఎందుకు అంటే నీ ఆలోచన స్థిరమైనది కాదు. నీకు ఒక స్థిరమైన ఆలోచన లేదు. క్షణమునకు అనేకమైన ఆలోచనలు. ఇలా చేద్దాము, ఇలా వెళదాము, కాదు కాదు, ఇది సరి అయినది కాదు, ఆ మార్గము గుండా వెళ్ళాలి, ఆ వ్యాపారము స్టార్ట్ చేయాలి, ఈ వ్యాపారం అంతా ఫలభరితముగా ఉండదేమో, ఈ వ్యాపారం చేస్తే చాలా మంచిగా మనకి ఆదాయం వస్తుంది. ప్రియమైన నేస్తమా, నీవు దేవుని వైపు చూడు, దేవునిపై ఆధారపడు, దేవుని ఆలోచన కొరకు నీవు ప్రార్థన చెయ్యి, ప్రాధేయపడు. దేవునిని నీకు స్థిరమైన ఆలోచన ఇమ్మని దేవుని సన్నిధిలో వేడుకో. ఎందుకంటే నీ దేవాది దేవుడు స్థిరమైనవాడు, ఆయన ఆలోచనలు స్థిరమైనవి. ఒక్కసారి నీ బ్రతుకులో ఒక తీర్మానము చేస్తే దేవుడు తప్పకుండా దానినే నెరవేరుస్తారు. ఎందుకంటే ఆయన చేసే నిర్ణయము చాలా ఆశీర్వాదకరముగా ఉంటుంది. నీకు ప్రయోజనకరమైనది, నీకు ఆరోగ్యకరమైనది, నీకు ఆశీర్వాదకరమైనదే దేవుడు నీకు నిర్ణయిస్తారు. గనక దేవా, మీ తీర్మానం ఏమిటో, మీ చిత్తం ఏమిటో, మీ ప్రణాళిక ఏమిటో నా బ్రతుకులో నెరవేర్చండి దేవా అని ప్రార్థన చెయ్యి. నీ ఆలోచన సరి అయినది కాదు. దేవుని ఆలోచనతో, దేవుని ప్రోత్సాహముతో, దేవుని గైడెన్స్తో గనక నీకు ఆలోచన వచ్చినట్లయితే ఆలోచన నీ బ్రతుకుకి ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది నేస్తమా. ఎందుకు? యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుందండి ఈ మాట. కనుక నేస్తమా, నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టు. మహోన్నతుడైన దేవాది దేవుని యొక్క ఆలోచనను నీకు అనుగ్రహించి ఆలోచన ప్రకారము నడిపించమని వేడుకో, హృదయపూర్వకముగా వేడుకో. దేవుడు నీ బ్రతుకులో ఆయన స్థిరమైన తీర్మానమును చేశారు. ఆ తీర్మానమును ఫలింపచేయమని ఆయన పరిశుద్ధ పాదములు పట్టుకొని వేడుకో. దేవుని ఆలోచన ప్రకారము, దేవుని తీర్మానము ప్రకారము నీ బ్రతుకు నడిపించగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదకరముగా, ఎంతో ఫలభరితముగా, ఎంతో ఆరోగ్యదాయకముగా ఉంటుంది. దేవుని యొక్క తీర్మానము కొరకు నీవు హృదయపూర్వకముగా వేడుకొని ఆ తీర్మానములో నీ బ్రతుకును స్థిరపరచమని ప్రాధేయపడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితములో నాయన, వారి కుటుంబంలో నాయన మీ తీర్మానమును స్థిరపరిచి దీవించి ఆశీర్వదించమని, మీ కృపాక్షేమములు బిడ్డలు వెంట రానిమ్మని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరికీ నాయన
కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ కృపలో దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న వ్యాపారములలో నాయన తోడుగా ఉండండి నాయన. వారి ఉద్యోగ విధులలో మీ కృపా సహాయమును దయచేయండి. వారి విద్యాభ్యాసములో తోడుగా ఉండండి తండ్రి. వారి ఉద్యోగ ప్రయత్నములలో నాయన మీ కృపను మెండుగా అనుగ్రహించి నాయన సమస్త కార్యముల యందు కూడా మీ ఆశీర్వాదమును అనుగ్రహించి కుటుంబంలో ఉన్న సమస్త సమస్యల నుంచి విడుదల కలుగ చేయండి తండ్రి. నాయన మరి తండ్రి బిడ్డలు బయటకు వెళుతూ వస్తూ ఉండగా ముందు వెనకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా తీసుకుని వెళ్ళండి. ప్రయాణాల్లో మీ క్షేమము కాపుదలని అనుగ్రహించి వారి గృహాలకి క్షేమముగా చేర్చి మీ ఆశీర్వాదమునిచ్చి జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.